మృగశిర 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు విద్యారంగంలో ఉండేటటువంటి వారికి ప్రగతి కనబడుతూ ఉంటుంది. వారి యొక్క మాటల ద్వారా లేదు అంటే వారు చేసే విద్యలో వాళ్ళు చూపించినటువంటి శ్రద్ధ ద్వారా వారికి మంచి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఉన్నతమైనటువంటి మార్గదర్శకులు వలన మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి మీకు ఈ కాలంలో సద్వినియోగం అవ్వడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి కూడా కొంత మంచి శుభకరమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. దూర ప్రాంతాలకు లేదా మీరు కోరుకున్నటువంటి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి కానీ పదోన్నతులు పొందడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ప్రస్తుత గోచార రీత్యా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. వార మధ్యమం నుండి శుభకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ఇతరుల ద్వారా సహాయ సహకారాలను పొందుతూ ఉంటారు. అలాగే మిథున రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి గోచార స్థితి. కాకపోతే ఉద్యోగులలో స్థాన చలనం అనేటటువంటిది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చంద్రుని యొక్క గ్రహ సంచార కారణంగా మీరు మానసికంగా స్థైర్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. మానసికంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎక్కువగా ఆలోచించకుండా చేసినటువంటి పనులకు శ్రద్ధ జోడించడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మీరు ఎంత ఆసక్తితో శ్రద్ధతో మీ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అంతే ప్రతిఫలం కూడా మీకు అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు మీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధను చూపడం చాలా అవసరం. అలాగే కుటుంబ వాతావరణం కూడా కొంతవరకు గతంతో పోలిస్తే ప్రస్తుతం బాగోవడానికి అవకాశం ఉంటుంది. పెద్దలను గౌరవించడం మరియు పెద్దలు చెప్పినట్లు పనులను చేయడం వలన శుభకరమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో చిన్నపాటి జాగ్రత్తల అవసరం. ప్రస్తుతం కొంత ఉపయోగకరమైనటువంటి గోచారం ఉన్నప్పటికీ కూడా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.